అందరికీ నమస్కారం. నేను మీ #MD. ఈరోజు మనము బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అప్డేట్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో అందులో భాగంగా ఇవాళ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ అయితే నాకుంది. ఇవాళే వస్తుందని చెప్పి నేను అనుకున్నానులే, కానీ నామినేషన్స్ పూర్తిగా ఇవాళ అయితే కంప్లీట్ కాలేదు. ఈ నామినేషన్స్ పరం రేపటికి కూడా కంటిన్యూ అవ్వబోతుంది. సో అందులో భాగంగా ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరిగినాయి. సో నాగమణి కంట ఎవరైతే స్టార్టింగ్ నుంచి కూడా ఒక వైరల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో బిగ్ బాస్ హౌస్లో, సో ఆయనకు సంబంధించి ఈ కంటెంట్ అయితే జనరేట్ అయింది. సో అదేంటిదంటే ఏం లేదండి, ఆయన చాలా కన్స్ట్రక్టివ్గా స్టేట్మెంట్స్ పాస్ చేయడం, చాలా కన్స్ట్రక్టివ్గా తనకి థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవడం, డిఫెండ్ చేసుకోవడం మొత్తం కూడా చూసాము. సో అదే ఇక్కడ కూడా జరిగింది. అలా డిఫెండింగ్ చేసుకునే టైంలో ఆయన ఏం చేశాడంటే తన యొక్క పాస్ట్ని సెంటిమెంట్ కార్డు తీస్తున్నాడు, లేకపోతే కావాలని చెప్పి పెద్దాకల సాడ్ ఫీలింగ్స్ ఇప్పిస్తున్నాడు అని చెప్పి చాలామంది అయితే అతన్ని నామినేట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆయనైతే కొద్దిగా ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశారు కూడా. సో ఆయన ఏడవడమే కాకుండా హౌస్లోని కంటెస్టెంట్స్ అందరూ కూడా ఏడ్చారు. అలా అంతటి హృదయ విదారకరమైన సంఘటనలు మొత్తం కూడా అతని లైఫ్లో జరిగినాయి కాబట్టి సో అందరు కూడా ఏడ్చేశారు. కొద్దిసేపు అయితే అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి లేడీస్ మొత్తం కూడా ఈవెన్ జెంట్స్ కలర్లో కూడా కన్నీళ్ళు తిరిగాయి. అంతటి ఎమోషనల్ స్టోరీ ఆ స్టోరీ ఏంటిదో మీరు చెప్తాను. సో ఎవరు నామినేట్ చేస్తున్నారంటే అది రైట్ అవే ప్రేరణ నామినేట్ చేసినప్పుడు ఈయనైతే ఇలాగా కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఆ కన్నీళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో ఆయనకి ఏ విషయంలో నామినేట్ చేసిందంటే ఆమె ఒక విషయం మీద నామినేట్ చేసింది. సో మీరు హౌస్లోకి వచ్చేసారు. హౌస్లోకి వచ్చేసిన తర్వాత మిమ్మల్ని అందరూ కూడా నామినేట్ చేశారు. నామినేట్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే దాన్ని స్ట్రైట్ అవే తీసుకోవాలి. సో అందరికీ ఉంటుంది. నేను కూడా నామినేట్ అయ్యాను కాబట్టి నాకు ఒక ఓటే పడింది, మీకు మోస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పడ్డాయి. అలా పడినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ మీరు వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నారంటే అందరినీ గుర్తుంచుకుంటా అని చెప్పి అన్నారు. ఇలా అనడం నాకు నచ్చలేదు. సో మీరు ఇంకా బెటర్ వేలో ఉంటే బాగుండేది అని చెప్పి కూడా ఆమంది. సో దానికి సంబంధించి ఈయన తన యొక్క స్టోరీని రివీల్ చేస్తూ మొత్తం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సో నాకు జరిగిన సంఘటనలు అలా నన్ను ఫోర్స్ చేశాను, నేను అలా మౌల్డ్ అయ్యాను కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. సో నేను హార్ట్ని ఫాలో అయ్యి చాలాసార్లు నష్టపోయాను, నేను బ్రెయిన్ని ఫాలో అవుదని చెప్పి ఒక ప్యాటర్న్ పెట్టుకుని వచ్చాను. కానీ హౌస్లోకి వచ్చిన ఫస్ట్ డేనే నాతో ఇలా జరగడంతో నేను దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాను. నేను హ్యూమనే కాబట్టి నేను కూడా మిస్టేక్స్ చేస్తాను, ఎర్రర్స్ చేస్తాను. అలా చేసినప్పుడే నేను కొద్దిగా ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఇలా చేసేసాను. కానీ అది నా మిస్టేక్ అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి కూడా చెప్పే టైంలో చెప్తున్నారు. కాదు మీరు అలా చేశారు ఇలా చేశారని చెప్పి వాళ్ళు వీళ్ళు పోటర్ చేసే పనులు, వేలు పెట్టే పనులు చేశారు. అప్పుడు ఏం చెప్పాడంటే, అవును బై నేను చేశాను, ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నేను అలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకనే నేను అలా ప్రవర్తించానని చెప్పి కూడా ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోతే నాకు చితి పేర్చడానికి డబ్బులు కూడా లేకపోతే అడుక్కొని వచ్చి ఆ డబ్బులతో చితి పేర్చానని చెప్పి అన్నాడు. సరే మొత్తం సెట్ అవుతుంది, కొద్ది బాగా నేను ట్యూన్ అవుతున్నాను, కొద్ది సోషల్ మీడియాలో ఫాలోయింగ్ వచ్చింది, 4 రాళ్ళు వెనకేసుకున్నాను టైంలో పెళ్లి చేసుకున్నాను, ఒక పాప పుట్టిన తర్వాత ఏం చేశాను, మా అమ్మని తనలో చూసుకున్నాను అని చెప్పి అన్నారు. సడన్గా అదే టైంకి బ్రేకప్ అయిపోవడము, పిల్లలు తీసుకొని వాళ్ళ వైఫ్ వెళ్ళిపోవడం మొత్తం కూడా జరిగింది. ఇలా జరిగినప్పుడు ఒక 1.5 year నేను పూర్తిగా ఐసోలేట్ అయిపోయి ఇంటికి 4 walls మధ్యలో కూర్చొని అతనికి నాకైతే బేసిక్గా నాకు అటెన్షన్ అంటే ఇష్టమే, కానీ ఆ 4 walls నేను స్టిక్ అయిపోయాను. ఇన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నా లైఫ్లో జరిగినప్పుడు 2015 నుంచి 2024 వరకు నేను ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్ ఇలా పైకి గ్రాఫ్ చూశాను, అలానే డౌన్ఫాల్ గ్రాఫ్ చూశాను. సో దాన్ని నేను ఫుల్ డిప్రెస్లోకి వెళ్ళిపోయి ఇలా తయారయ్యానే తప్ప నేను ఇంకా వేరే విధంగా కాదు. సో ఆ రోజు నేను అలా జరగడానికి కారణం ఇదని చెప్పేసి ఎమోషనల్ స్టోరీ చెప్పడంతో ప్రేరణ కూడా కన్నీళ్లు పెట్టుకొచ్చి ఏం చెప్పిందంటే, మీరు ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇలా మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పి మాకు తెలియదు కదా ఫస్ట్ డే. సో మాకు తెలుసుంటే కనుక మేము వేరే వేలో మేమైతే మిమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళం. సో మీరు ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అని చెప్పేసి నామినేట్ చేసేసింది. సో ఆయన అయితే యాక్సెప్ట్ చేసేసారు. ఏదైతే ఇది నామినేషన్ అనేది మనకి రేపు టెలికాస్ట్ కాబోతుంది లైవ్ బిగ్ బాస్ లైవ్ 24/7 ఏదైతే మనకి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుందో అందులో అయితే ఇవాళ వచ్చేసింది ఈ ఎపిసోడ్. చాలా ఎమోషనల్గా ఉంది ఎపిసోడ్ అయితే. రేపు అయితే గ్యారంటీ పక్కా సీరియల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, టెలివిజన్ ఆడియన్స్ వాళ్ళందరూ కూడా, అమ్మలక్కలందరూ కూడా రేపు తప్పకుండా ఏడుస్తారు. అంత ఎమోషనల్ స్టోరీ అయితే ఉంది. సో రేపైతే ఇంకా బాగా ఉండబోతుంది. మొత్తం కూడా నాగమణి కంటని ఎక్కువగా టార్గెట్ చేయబోతున్నారు. అలానే నాగమణి కంట నెక్స్ట్ బెజవాడ బేబక్క వీళ్ళిద్దరిని కూడా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అందరూ కూడా. సో దానిపై రేపైతే ఇంకా బాగుంటుంది ఎపిసోడ్. అందరూ కూడా తప్పకుండా చూడండి. సో వెళ్ళే ముందు మీరు నాగమణి కంట హౌస్లో ఉంటారని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే ఎగ్జిట్ అవుతారని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ ఉంటాడంటే ఎందుకు ఉంటాడు, వెళ్తాడంటే ఎందుకు వెళ్తాడు? మీ యొక్క కామెంట్ని తెలియజేయండి. ప్రతిసారి ఇలా సెంటిమెంట్ కార్డ్ని బయటికి తీయడం మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తే ఎందుకు చేస్తారు, చేయకపోతే ఎందుకు చేయరు? మొత్తం కూడా మా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బాయ్. #MD signing off.